ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ప్రధాన పార్టీల నాయకులు. సంక్షేమ మంత్రంతో అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతుంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా జగన్ పైనే ప్రధానంగా అస్త్రాలు సంధిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే 3 పార్టీల తరపున పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. 3 పార్టీల సంయుక్త మీటింగ్తో పాటు ఆయా పార్టీలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఒంటరిగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన వారాహితో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అది కూడా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే వారాహితో ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ను సిద్ధం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటూనే మరోవైపు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ ఈ మేరకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి టీడీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతుంటే వైసీపీ అధినేత జగన్ 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా మరోమారు జిల్లాల పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నారు. పవన్ కూడా మార్చి 27 నుండి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20 రోజుల పాటు ప్రచార పర్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెలాఖరు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభలోనూ పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 21 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో కవర్ చేసేలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు.